ప్రేమించి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి ప్రభునామానికి మహిమ. మీరు మీ పిల్లలు ఒక్క 2 నిమిషాల పాటు బయటకు వచ్చి మీ ఇళ్ళ నుండి బయట మనవి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఇక్కడ వరకు నడిపించిన ఎవరంటే ఒకరు ఉన్నారు, ఒక వ్యక్తి. ఎవరు చెప్పు? వెరీ గుడ్ రా. చర్చికి వెళ్తారు ఈ బిడ్డల ఈ కొండల్లో అయ్యా ఈ రోడ్లు లేని, ఈ హాస్పిటల్స్ లేని చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా గవర్నమెంట్ స్పందించి సకల సౌకర్యం అడుగుతున్నాను తండ్రి. నీకేమన్నా స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలందరికీ తగినంత ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు బాగా చదువుకొని కూడా ఎక్కడా కనిపించట్లేదు, కానీ ఒక బైబిల్ చెబుతుంది నిత్య జీవితానికి మార్గం మాత్రం ఒక బైబిల్ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవానికి. నశించిపోతున్న ప్రతి ఒక్క మనిషి కోసం రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి. ఈ గ్రామానికి మేము వచ్చామండి. దయచేసి మీరు అందరూ విన్నట్లయితే మా యొక్క సాక్ష్యం కూడా మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. దేవుడు మమ్మల్ని హిందువులుగా ఇటువంటి మరణాపాయ స్థితిలో ఉండి మమ్మల్ని రక్షించాడండి. ఎందుకంటే ఇంత బలంగా రక్షించిన యేసయ్యని ఈ రకంగా మా బిడ్డ తెరసిపోయించి పరిశుద్ధ ఆ శరీరంలో ఎటువంటి రోగముందో కూడా యేసు నామములో బయటికి లాగివేస్తున్నాం. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సహోదరి మరొకసారి పరిశుద్ధ అయ్యా వచ్చే కాలంలో ఎటువంటి పిచ్చికి కూడా